భగవంతుడు లవ్ లెటర్ రాశారంటే నమ్ముతారా? అది కూడా ఇంకెవరి కోసమో కాదు, మీకోసం. వాస్తవంకి ఇదొక నిజం. భగవద్గీత చాప్టర్ 10 శ్లోక్ నంబర్ 11 అలాంటిదే. ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తున్నారు, పార్థ, ఏ మనిషి అయితే వాళ్ళ జీవితంలో వాళ్ళ గుండెల్లో నాకు చోటిస్తారో వాళ్ళ జీవితంలో ఉన్న అంధకారాన్ని నేను తొలగేస్తాను. ఒక వెలుగులాగా స్వయంగా నేనే వాళ్ళ జీవితం లోపలికి వస్తాను. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు మనకి ఏం చెప్పాలనుకుంటున్నారంటే, మనం జస్ట్ కృష్ణుడికి మన గుండెల్లో చోటు ఇవ్వాల్సి వస్తుంది, ప్రేమ చూపించాల్సి వస్తుంది, అంతే. ఏదో ఈ వరల్డ్లో సక్సెస్ఫుల్ పర్సన్ అవ్వాల్సిన అవసరం లేదు, ఒక యోగి అవ్వాల్సిన అవసరం లేదు, గుడికెళ్ళి పూజ చేయాల్సిన అవసరం లేదు, మేధావి అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ కృష్ణుడు చెప్పిన మాటల్ని, ధర్మంని, కర్మంని పాటిస్తే చాలు. అలాగే కృష్ణుడిని మన జీవితంలో ఒక చిన్న చోటిస్తే చాలు, స్వయంగా వాళ్ళే మమ్మల్ని చూసుకుంటారు. ఇది అర్థమయ్యేదాకా జయ శ్రీకృష్ణ, హరే కృష్ణ, రాధే రాధే, జయ జగన్నాథ్. తేషామేవానుకంపార్థం అహం జ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వతా.